Hi guys, very good morning to all of you. Name me Ravikran. Welcome back to our channel. So today I am in Abu Dhabi, United Arab Emirates. సో ఈరోజు నేను వచ్చిన డీలర్షిప్ వచ్చేసరికి BMW. సో BMWలో చాలా కార్స్ ఉన్నాయి. సో ఇండియాలో వీడియోస్ చేయడానికి పాసిబుల్ అవ్వలేదు, బట్ హియర్ I made it, and today I am going to feature you one of the special car BMWలో 7 series. సో ఇక్కడ బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, దిస్ ఈజ్ ద న్యూ 7 series. సో ఈ 7 series అనేది దీంట్లో టాప్ లెవెల్ అనమాట. అంటే సెడాన్ క్లాస్ ఏదైతే ఉంటుందో జనరల్గా మనకి 3 series 5 series, ఇండియాలో అయితే 7 series వరకు ఈ 3 సిరీస్లో దొరుకుతున్నాయి. సో ఈ 7 సిరీస్లో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి ఏంటనేది చెప్తాను. సో బేసిక్గా 7 సిరీస్ ఏంటంటే మెర్సిడీస్ బెంజ్ అవుతుందో ఎస్ క్లాస్కి డైరెక్ట్ కాంపిటీషన్ అనమాట. సో మెర్సిడీస్లో ఎస్ క్లాస్ అయితే BMWలో 7 సిరీస్. 7 సిరీస్లో కూడా వీళ్ళ దగ్గర డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ కంట్రీస్లోనైతే 7 సిరీస్లో ఆల్మోస్ట్ ఒక 6 వేరియంట్స్ ఉన్నాయి, కానీ మన ఇండియాలో అయితే ఆల్మోస్ట్ ఒక 2 వేరియంట్స్ మాత్రమే ఉన్నాయి. ఒక పెట్రోల్, ఇంకోటి డీజిల్, ఇంకోటి ఎలక్ట్రిక్ అనమాట. సో టోటల్గా 7 సిరీస్లో మనకి మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ ఉంటుంది, ఇంకోటి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టమ్ ఉంటుంది, ఇంకోటి ఎలక్ట్రిక్ ఉంటుంది. సో ఇవన్నిటికి ఏంటంటే పవర్స్ అన్ని కూడా డిఫరెంట్గా వేరీ అవుతుంటుంది. సో నేను స్టాండర్డ్ ఇంజన్ గురించి చెప్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఛానల్ని ఫాలో చేయండి, ఎందుకంటే మోర్ కంటెంట్, మోర్ వీడియోస్ ఛానల్లో వస్తూనే ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్, స్టే కనెక్టెడ్. సో ఇలాంటి ఎక్స్క్లూజివ్ వీడియోస్ వస్తూనే ఉంటుంది చెప్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ లెట్స్ గెట్ ఇంటు ద ఫస్ట్ పర్సన్. ఈజ్ ద ఆల్ న్యూ BMW 7 సిరీస్. సో 7 సిరీస్లో ఇక్కడ డిస్ప్లేలో ఉన్న కార్ వచ్చేసరికి 740i. సో జనరల్గా మన దగ్గర ఉన్న కార్స్లో అయితే మనకి ఇన్లైన్ 6 cylinder తోటి వస్తుంది, అండ్ 375 bhp పవర్ తోటి వస్తుంది, అండ్ 420 Nm టార్క్ తోటి వస్తుంది. సో ఇక్కడ డిస్ప్లేలో ఉన్న కార్ వచ్చేసరికి 740i కాబట్టి ఇక్కడ మీకు 3 లీటర్ ఇంజన్ వస్తుంది, అండ్ పవర్ ఏమో మీకు 380 bhp పవర్ అండ్ 520 Nm టార్క్ వస్తుంది. ఇన్లైన్ 4 cylinders ఉన్నాయి, 6 cylinders ఉంది, 8 cylinder ఉంది, అండ్ టోటల్ ఎలక్ట్రిక్ కూడా ఉంది. సో ఇట్లా డిఫరెంట్ ఇంజన్స్ ఉన్నాయి అనమాట. సో బట్ మన దగ్గర అంత ఇంజన్స్ అయితే లేవు. అండ్ ఇప్పుడు ఈ కార్ది నేను ఫస్ట్ ఒకసారి ఓవరాల్ 360 లుక్ చూపిస్తాను. సో కార్ అయితే చూడడానికి చాలా లెంతీ ఉంది, అండ్ దిస్ కలర్ ఈజ్ స్పెషల్ నార్డో గ్రే. అండ్ ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. కార్ లెంత్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉంది చూడడానికి. అండ్ ఇది మనకి బ్యాక్ సెక్షన్ చూస్తే ఈ విధంగా ఉంటుంది. మేబీ లైట్ ఫోకస్ వల్ల ఎక్కువ కనిపించకపోవచ్చు, బట్ యా మీకు ఇప్పుడు ఫ్రంట్ నుంచి చూపిస్తాను. నేను ఫ్రంట్లో మీకు ఎలాంటి ఫీచర్స్ ఉంటాయనేది చెప్తాను. సో జనరల్గా ఫ్రంట్లో చూసుకుంటే మనకి ఇక్కడ క్రిస్టల్ LEDs ఉన్నాయి, DRLs. ఇక్కడ వచ్చేసరికి మెయిన్ హెడ్ ల్యాంప్స్, అండ్ ఈ మెయిన్ హెడ్ ల్యాంప్స్ కూడా అన్ని అడాప్టివ్ అనమాట. సో ముందట రోడ్ సిచ్యువేషన్స్ని బట్టి లైట్స్ అనేది అడాప్ట్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ 7 సిరీస్లో ఏంటంటే ఇక్కడ చిన్న లైటింగ్ అనేది ఉంటుంది. ఈ గ్రిల్ మొత్తం కూడా లైట్ వస్తుంది అనమాట మనకి. సో అది మనకి ఈ 7 సిరీస్లో టోటల్ స్పెషల్. చాలా పెద్ద ఉంది గ్రిల్, కొంతమందికి నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. ఇది కూడా యాక్టివ్ గ్రిల్ అనమాట. సో ఇది మనకి స్పీడ్కి తగ్గట్టు ఓపెన్ అవుతూ ఉంటుంది, క్లోజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్ రాడార్ ఉంది, కెమెరా, అండ్ BMW లోగో. కింద టోటల్ మనకి సెన్సార్స్ ఉన్నాయి దీనికి. సో టోటల్ కెమెరా అసిస్టెంట్ దాని గురించి. సో ఇది మనకి ఫ్రంట్ దీని గురించి. సో దీని లోపలిది ఇదంతా కూడా ఇంజన్ బే. ఈ కార్ మనకి జనరల్గా రియర్ వీల్ డ్రైవ్ తోటి వస్తుంది. ఒకవేళ ఎక్స్ డ్రైవ్ తీసుకుంటే మనకి 4 wheel వస్తుంది. సో ఇది రియర్ వీల్ డ్రైవ్ మోడల్. అండ్ ఇది ఇంటర్నేషనల్ కార్ కాబట్టి స్టీరింగ్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది. అండ్ ఈ డోర్స్ ఉంటాయి కదా, ఈ డోర్స్ అనేవి కూడా సాఫ్ట్ టచ్. జస్ట్ ఇట్లా మనం క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతాయి. అండ్ ఇది మనకి ఇంటీరియర్ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ కార్ని మనం డోర్ క్లోజ్ చేసినప్పుడు నార్మల్ ఇలా క్లోజ్ చేసినా కూడా ఆటోమేటిక్గా లోపల వెళ్ళిపోతుంది చూడండి. సో సాఫ్ట్ క్లోజింగ్. అండ్ ఈ టైర్స్ గురించి వచ్చేస్తే దీంట్లో మనకి 21 inch వీల్స్ వస్తున్నాయి. 21 inch వీల్స్లో మనకి డిస్క్ సైజెస్ కూడా పెద్దవి. దీంట్లో మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా టోటల్ వెంటిలేటెడ్ డిస్క్ వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారా, టోటల్ ఇది M ప్యాకేజ్ కాబట్టి మీకు M క్యాలిపర్స్ వస్తున్నాయి. బ్రేకింగ్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంటుంది ఇలాంటి కార్స్లలో. అండ్ సస్పెన్షన్ ఉంది కదా, దీంట్లో ఉంది యాక్టివ్ సస్పెన్షన్ అనమాట, 2 levels. సో మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎయిర్ సస్పెన్షన్ వస్తుంది. అండ్ దీని హైట్ ఉంటుంది కదా కార్ది, సో కార్ హైట్ కూడా మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. లోపల ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ క్లిక్ చేయగానే కార్ హైట్ అనేది పెరుగుతుంది. అండ్ కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా మనకి స్పీడ్కి తగ్గట్టు కార్ హైట్ ఉంటుంది కదా, డిక్రీజ్ అవుతుంది అనమాట. ఒకవేళ హై స్పీడ్ వెళ్తున్నాం అనుకోండి, కార్ హైట్ అనేది ఒక 10 mm వరకు డౌన్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే కొంచెం స్టెబిలిటీ అనేది ఎక్కువ వస్తుంది. సో రియర్ కూడా పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. అండ్ లెట్ మీ షో యూ ద బూట్. సో ఎలక్ట్రిక్ టెయిల్ గేట్, దీంతో పాటు వీల్ కూడా వస్తుంది. అండ్ ఇది మనకి స్టోరేజ్ స్పేస్, అండ్ ఈ విధంగా ఉంది. అండ్ లెట్ మీ క్లోజ్.
సో ఇట్ సేస్ 740i అండ్ రియర్ కూడా కెమెరా ఉంది మనకి. అండ్ ఇప్పుడు మీకు ఇంటీరియర్ చూస్తాను. సో దీనికి ఇక్కడ మిర్రర్స్ మీద కూడా కెమెరా ఉంది చూసారా. సో టోటల్ 360 డిగ్రీ పార్కింగ్ ఇది ఉంది. అండ్ దిస్ ఈస్ హౌ యూ ఓపెన్. సో ఓపెన్ చేయగానే మనకి బ్యూటిఫుల్గా ఏంటంటే ఇక్కడ ఈ ప్యానెల్ ఉంది కదా, అంతా కూడా టోటల్ క్రిస్టల్ ప్యానెల్. సో జనరల్గా ఈ కార్లో ఏంటంటే ఈ డాష్బోర్డ్ అంత ఉంది కదా, ఇది ఐఎక్స్ మోడల్ నుంచి డిజైన్ తీసుకున్నది అనమాట. సో ఇది టోటల్ క్రిస్టల్ గ్లాస్ టైప్ ఉంటుంది మొత్తము. సో దీని లోపల ఈ ambient లైటింగ్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మిర్రర్స్ ఫంక్షన్స్ ఉన్నాయి అండ్ ఎక్స్టర్నల్ ఓఆర్విఎం ఫంక్షన్స్, బూట్ లిడ్ ఓపెన్ అండ్ 2 మెమరీ ఫంక్షన్స్ ఫర్ సీట్స్ అండ్ లాక్ అన్లాక్ అండ్ బోవర్స్ అండ్ విల్కిన్స్ నుంచి మనకి సౌండ్ సిస్టమ్ అనేది ఉంది. ఇప్పుడు లోపల కూర్చుందాం. సో ఇది కూడా టోటల్ పవర్ అడ్జస్టబుల్. సో ఫ్రంట్ 2 సీట్స్ కూడా. అండ్ ఇప్పుడు ఇది మనకి మెయిన్గా డాష్బోర్డ్. నాకు తెలిసి ముందు లైట్ రిఫ్లెక్షన్ వల్ల ఎక్కువ కనిపించకపోవచ్చు. సో డాష్బోర్డ్ అయితే ఈ విధంగా ఉంది. టోటల్ ఎల్లో కలర్ ambient లైటింగ్ వస్తుంది ఇప్పుడైతే. సో మీకు ఒకసారి స్టీరింగ్ వీల్ నుంచి చూపిస్తాను. స్టీరింగ్ వీల్ మీద మనకి క్రూజ్ కంట్రోల్ బటన్స్ ఉన్నాయి. సో దీంట్లో కూడా అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉంది. అంటే నథింగ్ బట్ మనకి ముందు కారు స్లో అవుతూ ఉంటే ఇది కూడా స్లో అవుతుంది. లేన్ చేంజ్ చేస్తూ ఉంటే మనకి లేన్ చేంజ్ వార్నింగ్ వస్తుంది. లేన్ కీప్ అసిస్ట్ ఉంది. సో అలాంటివన్నీ ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్ ఒక స్పీడ్ సెట్ చేసినామంటే మనకి అదే స్పీడ్లో వెళ్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ అన్ని కూడా మీడియా కంట్రోల్స్ ఉన్నాయి. దీంట్లో మనకి 8 స్పీడ్ స్టెప్టానిక్ ట్రాన్స్మిషన్ వస్తుంది విత్ ప్యాడల్ షిఫ్టర్స్. మనకి అప్ అండ్ డౌన్ అన్ని ఇక్కడ నుంచి చేసుకోవచ్చు, మాన్యువల్ కంట్రోల్. అండ్ ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, ఆటోమేటిక్ వైపర్స్ అండ్ టోటల్ స్క్రీన్. అండ్ ఇదంతా కూడా టోటల్ ఫ్లోటింగ్ ప్యానల్ అనమాట. కార్ మొత్తం ఫుల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ ఇది డ్రైవింగ్ అసిస్టెన్స్, ఇది చాసీ కంట్రోల్ అండ్ ఇది మెయిన్ మెనూ. మెనూలో మనకి ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి దీంట్లో. సో ఇది ఆల్రెడీ ప్రీమియం కార్ కాబట్టి ఎవ్రీథింగ్ దీంట్లో ఉన్న ఫీచర్స్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. క్లైమేట్ కంట్రోల్, ఏసీ అయితే మనకి టోటల్ 4 జోన్ క్లైమేట్ కంట్రోల్ వస్తుంది దీంట్లో. అండ్ డిస్ప్లేస్ మనము ఇవన్నీ చూసుకోవచ్చు. అంటే మనకి ఈ స్క్రీన్లో ఎలాంటి ఫీచర్స్ కావాలి, ఇక్కడ ఏం ఫీచర్స్ కావాలనేది ఇక్కడ నుంచే సెట్ చేసుకోవచ్చు. అండ్ డోర్స్ గురించి, ఇంటీరియర్ లైటింగ్, ambient లైటింగ్, ఈ కలర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్స్ కూడా మార్చుకోవాలనుకుంటే కూడా మనం మార్చుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ సెంటర్ కన్సోల్లో చూస్తే మనకి ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ అండ్ డ్రైవింగ్ నాబ్ చూసారా, ఇది కూడా టోటల్ గ్లాస్ క్రిస్టల్ టైప్ ఉంది మొత్తం. ఇదే ఈ కార్కి చాలా ప్రీమియం అనమాట. ఈ క్రిస్టల్ టైప్వి చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్ ఉంది రియల్గా ఇన్ పర్సన్ చూస్తే. రివర్స్ న్యూట్రల్ డ్రైవ్, స్పోర్ట్ అండ్ పార్కింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటోమేటిక్ బ్రేక్ హోల్డ్ ఉంది, పార్క్ అసిస్ట్, ఇది మనకి లేన్ అసిస్ట్ సిస్టమ్స్ గురించి. అండ్ ఇంకోటి ఇది రైడ్ హైట్ అంటే సస్పెన్షన్ లెవెల్ హైట్ చేసుకోవడానికి. సో ఈ కార్లో ఆ స్పెషాలిటీ ఉన్న సస్పెన్షన్ ఏంటంటే మనం కార్ నడుపుతున్నప్పుడు సస్పెన్షన్ని ఒకవేళ ఆఫ్ రోడింగ్ ఏమైనా వచ్చిందో అనుకోండి, లైక్ కొంచెం అన్ఈవెన్ సర్వీస్ వస్తే ఇక్కడ నేను చూసిన బటన్ క్లిక్ చేయగానే కార్ అనేది కొంచెం లిఫ్ట్ అవుతుంది అనమాట. సో అది స్పెషాలిటీ. ఒకవేళ మనము స్పీడ్కి వెళ్తున్నామంటే ఆటోమేటిక్గా సస్పెన్షన్ కూడా లోవర్ అవుతుంది. ఇది 2 లెవెల్స్లో సస్పెన్షన్ ఉంటుంది. ఇంకా అడాప్టివ్ డాంపర్స్ కూడా ఉన్నాయి దీనికి. సో ఎవ్రీథింగ్ అనమాట. ఇక కారు మన రోడ్ని తగ్గట్టే అడాప్ట్ చేసుకుంటుంది, హైట్, సస్పెన్షన్ అంతా కూడా. లోపల మనం ఇట్లా కూర్చున్నప్పుడు మూమెంట్ అనేది లోపలికి ఏం రాదు, ఫీల్స్ కంఫర్టబుల్ అనమాట. అది దీంట్లో ఉన్న స్పెషాలిటీ. అండ్ ఇక్కడ మీడియా కంట్రోల్స్, టెలిఫోన్, నావిగేషన్, హోమ్ బటన్, ఇది వాల్యూమ్ కంట్రోల్, ఇది కూడా టోటల్ క్రిస్టల్, జస్ట్ ఇట్లా మూవ్ అవుతుంది. అండ్ ఇది డైల్. ఇప్పుడు ఇక్కడ నేను డైల్ ఇలా షిఫ్ట్ చేస్తున్నా, ఇక్కడ చూడండి ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా మారుతుంది. ఈ టచ్ స్క్రీన్ ప్లస్ ఇక్కడ నాబ్ అంటే ఇది కూడా మార్చుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి. సో ఇక్కడ 1 జోన్, 2 జోన్, వెనకాల వాళ్ళకి 3-4 జోన్స్. అండ్ ఇది మనకి ప్యాసింజర్ సీట్. కార్ మొత్తం ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, స్టీరింగ్ కింద, ఫ్రంట్, సైడ్, విండోస్, ఎవ్రీథింగ్. పైన టోటల్ మనకి మూన్ రూఫ్ అనేది ఉంది, లైటింగ్స్. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ కార్కి ఇక్కడ ఒక స్క్రీన్ అనేది ఉంది. నేను బ్యాక్ సైడ్ కూర్చున్నప్పుడు చూపిస్తాను. ఆ స్క్రీన్ అనేది టోటల్ ఓపెన్ అవుతుంది వెనకాల కూర్చున్న వాళ్ళకి ఇన్ఫోటైన్మెంట్ గురించి. సో ఈ సీట్లలో మనకి వెంటిలేటెడ్ ఫంక్షన్స్ ఉంటాయి, ప్లస్ అదేవిధంగా మసాజర్ ఫంక్షన్స్ కూడా దీంట్లో ఉంటాయి. అండ్ ఇది మనకి స్టోరేజ్ బాక్స్. సో ఇంత స్టోరేజ్ స్పేస్ ఉంది దీంట్లో. చిన్న లైట్ కూడా ఉంది దీంట్లో. గుడ్. అండ్ స్టీరింగ్ వీల్ క్వాలిటీ ఉంటుంది కదా, చాలా అంటే చాలా బాగుంది. లైక్ ఫిట్ అండ్ ఫినిష్ ఇక్కడ చూడండి ఏ విధంగా ఉంది. ఇది ఎం బ్యాడ్జింగ్ వచ్చింది. గుడ్, ఫీల్స్ గుడ్. కూర్చున్నప్పుడు మాత్రం ఒక లగ్జరీ ఫీలింగ్ అయితే కలుగుతుంది దీంట్లో. అండ్ ఒకసారి మీకు రియర్ చూపిస్తాను. ఇది ఆటోమేటిక్ IRVM. సో వెనకాల లైట్ అయినా పడితే ఆటోమేటిక్గా డిమ్ అవుతుంది. అండ్ డోర్ ఓపెన్ చేయాలంటే కూడా జస్ట్ ఈ బటన్ వత్తాలి, డోర్ ఆటోమేటిక్ ఓపెన్ అయిపోయింది ఇప్పుడు. అండ్ ఈ కార్కి స్పెషల్ ఏంటంటే దీని రియర్ సెక్షన్. సో రియర్ సెక్షన్ చూస్తే, సో రియర్ సెక్షన్కి కంట్రోల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి దీనికి. ఇక్కడ ఒక స్క్రీన్ ఉంది చూసారా.
సో దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, మనం వేరే కార్స్లో చూసుండము. సో దీంట్లో నుంచి మనకి మీడియా కంట్రోల్స్, ఏసీ, సీట్స్, లైటింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి రియర్ సీటింగ్. రియర్ ఏంటంటే కంఫర్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది దీంట్లో. అండ్ ఈ సీట్స్ చూసారా, అది అన్నీ కూడా టోటల్ ఫుల్లీ లెదర్. దీంట్లో వీళ్ళు వాడేది కూడా స్పెషల్ లెదర్. అండ్ సీట్స్ కూడా చూడండి స్పోర్టివ్ కైండ్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. సో నేను లోపల కూర్చుంటాను. సో ఇక్కడ ఇది కనబడుతుంది కదా ఈ ప్యానెల్, ఇదంతా కూడా స్క్రీన్ అనమాట. ఈ స్క్రీన్ అనేది మనకి ఈ విధంగా ఇక్కడ వచ్చేస్తుంది. సో మనం వెనకాల కూర్చున్నప్పుడు ఇక్కడ ఇన్ఫోటైన్మెంట్ మొత్తం మనం చూసుకోవచ్చు. అండ్ రియర్ వాళ్ళకి ఇక్కడ ఏసీ, అంటే ఇక్కడ ఒక ఏసీ జోన్ అండ్ అక్కడ ఒక ఏసీది కంట్రోల్ చేసుకోవడానికి టోటల్ 4 జోన్. అండ్ మనకి ఈ బీ పిల్లర్ ఉంది కదా, ఈ బీ పిల్లర్లో ఏసీ ఉంది, ఇక్కడ ఏసీ ఉంది, ఇక్కడ కూడా ఏసీ ఉంది. ఇది దీని స్పెషాలిటీ. అండ్ వెనకాల ఇప్పుడు నేను కూర్చున్నాను, కంఫర్ట్ ఈజ్ వెరీ గుడ్. అంటే కూర్చున్నప్పుడు మంచిగా ఇంట్లో ఒక రెక్లైనర్లో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది. ఈ సీట్స్ కూడా కొంచెం మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ దాట్ కూల్. అండ్ నీ రూమ్ కూడా చాలా బాగుంది. హెడ్ రూమ్ కూడా చాలా బాగుంది. 6 feet టాల్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా కూర్చోవచ్చు. అండ్ ఇది మనకి ఆమ్రెస్ట్. సో ఇక్కడ మనకి మొబైల్ పెట్టుకోవడానికి ఇది కూడా సాకెట్ ఉంది. అండ్ ఇక్కడ కూడా స్టోరేజ్ స్పేస్ అనేది ఉంది. అసలు 7 Series కార్స్లో ఏ విధంగా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తున్నాను. ఇంకా దీని గురించి టెక్నికల్గా రివ్యూ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో అది మన హ్యాండ్స్లో మన చేతిలో ఉన్నప్పుడు దాన్ని ఫుల్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు దాని గురించి యాక్చువల్లీ చెప్పొచ్చు. అండ్ ఇక్కడ చైల్డ్ సీటింగ్ గురించి కూడా హెడ్ రెస్ట్ అనేది ఉంది. సో దిస్ ఈస్ కూల్. ఐసోఫిక్స్ మౌంట్స్ ఉన్నాయి. అండ్ ఈ గ్లాస్ ఉంది కదా, ఇది కూడా హీటెడ్. డిఫాగర్ లైన్స్ కూడా ఉన్నాయి. అండ్ దిస్ ఈస్ కూల్. అండ్ ఇది ఎల్ఈడి లైట్ అనేది వచ్చింది, జస్ట్ టచ్ అనమాట. 2 ఇంటెన్సిటీస్ ఉన్నాయి. కూల్, వెరీ కూల్. వెనకాల సీట్స్కి కూడా మనకి మెమరీ సెట్టింగ్ ఉంది. అంటే వేరే పర్సన్స్ కూర్చొని వాళ్ళ తగ్గట్టు సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఇక్కడ మెమరీ ఫంక్షన్స్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ సీట్స్లలో మనకి ఆప్షన్స్ ఉంటాయి ఈ విధంగా. సో దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ ఒక స్క్రీన్ ఉంది, అక్కడ ఒక స్క్రీన్ ఉంది, అండ్ పైన టోటల్ ఒక టీవీ లాంటి స్క్రీన్ ఉంది. సంథింగ్ డిఫరెంట్. అండ్ దీని ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా టోటల్గా వేరే ఉంది. సో ఇది ఓవరాల్గా BMW 7 Seriesలో ఉన్న జస్ట్ క్విక్ ఫీచర్స్ అనమాట. ఇలాంటి ఫీచర్స్ తోటి ఉంటుంది. అండ్ ఐ ట్రై టు టర్న్ ఆన్ ది లైట్స్ వన్స్. రియర్ లైట్స్ అనేది ఆన్ అయినాయి. సో ఇక్కడ కూడా కొన్ని టెక్స్చర్డ్ BMW లైటింగ్ అనేది ఉంది ఈ విధంగా. అండ్ కింద మనకి స్టాప్ ల్యాంప్, అండ్ ఇవి మెయిన్ టైల్ ల్యాంప్స్. అండ్ ఫ్రంట్ కూడా చూపిస్తాను. సో ఫ్రంట్లో మనకి ఇవి DRLs అండ్ కిందనేమో ఇవన్నీ మెయిన్ LEDs అనమాట. సో ఈ విధంగా. అండ్ ఇది మన DRL మోడ్కి వెళ్ళిపోతే ఈ గ్రిల్ మొత్తం మనకి గ్లో అనేది అవుతుంది. ఈ రూఫ్ మీద మనకి ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఇవి అడాస్కి సంబంధించిన కెమెరాస్ అండ్ సెన్సార్స్ ఇక్కడ ఉన్నాయి. ఇది రెయిన్ సెన్సింగ్ వైపర్, అవి అడాస్కి కెమెరాస్. సో వెరీ క్లియర్, అసలు చూడడానికి కూడా బయట నుంచి చాలా క్లియర్గా కనబడుతుంది. అండ్ పైన టోటల్ మూన్ రూఫ్ చెప్పాను కదా, యాక్చువల్లీ ఇది ఓపెన్ అవ్వదు, జస్ట్ ఏంటంటే మొత్తం గ్లాస్ ఇదంతా కూడా లోపల నుంచి లైక్ స్కై వ్యూ లాంటిది మాత్రం చూసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా కార్లో ఉన్న క్విక్ ఫీచర్స్ BMW 7 Series. ఎంత లాంగ్ ఉంది చూడండి, నేను ఎంత దూరం జరిగినా కూడా కెమెరా ఫ్రేమ్లో కార్ రావట్లేదు. ఇట్స్ వెరీ లాంగ్ అండ్ మోర్ స్టేబుల్. సో సెడాన్స్ ఏంటంటే కొంచెం హైవేలో స్పీడ్స్ వెళ్ళినా కూడా బాగా స్టేబుల్గా ఉంటుంది. సో దాట్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ కార్. ఇప్పుడు మరి ఈ 7 Series మనకి కాంపిటీషన్ S క్లాస్కి కదా, మరి దీని ప్రైస్ ఎంత ఉంది అని అంటే ఇండియాలోనైతే ఆల్మోస్ట్ 1.7 CR ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. అక్కడ నుంచి మనకి రేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో ఉన్న మోడల్స్ని బట్టి ఒకవేళ మనం ఎక్స్ డ్రైవ్ తీసుకుంటున్నామా లేకుంటే ఎలక్ట్రిక్ తీసుకుంటున్నామా, సో దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. సో 7 Seriesలో డిఫరెంట్ వేరియంట్స్ నేను ఇందాక చెప్పినట్టు మోడల్ని బట్టి వేరియంట్ ప్రైజెస్ అనేది ఉంటుంది. సో సింపుల్ ఓవర్ లుక్ అయితే ఇదనమాట. సో లగ్జరీ కావాలి అనుకుంటే దీనికి రావచ్చు విత్ డ్రైవింగ్. రియర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉంది, మీకు ఎక్స్ డ్రైవ్ అంటే 4-wheel డ్రైవ్ సిస్టమ్ కూడా ఉంది, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఉంది, ఫుల్లీ ఎలక్ట్రిక్ కూడా ఉంది. సో ఇట్లా టోటల్ డిఫరెంట్ వేరియంట్స్. ఒకటే కార్ కానీ అంటే జనరల్గా మనం 7 Series అంటే 7 Series అనుకుంటాం, ఒక్కొక్కటే కార్ ఉంటుంది అనుకుంటాం, కానీ ఇన్ని వేరియంట్స్ ఉంటాయి ఒక దాంట్లో కూడా. ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ అయితే 6 వేరియంట్స్ ఉన్నాయి. ఎక్స్ డ్రైవ్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్, ఫుల్లీ ఎలక్ట్రిక్. సో ఈ విధంగా. అండ్ ఇదంతా కూడా BMW డీలర్షిప్ అబుదాబీలో. లుక్స్ కూల్. డిఫరెంట్ కార్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా SUVs ఉన్నాయి. ఎలక్ట్రిక్లో i4 ఇది.
లుక్స్ కూల్, అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో మోర్ వీడియోస్ కమింగ్ అప్ సూన్. స్టే కనెక్టెడ్. సీ ఇన్ అదర్ వీడియో. అండ్ దెన్ బాయ్, దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.